TUC Branch Secretary Salendra Satyanarayana has raised serious concerns over the ongoing shortage of medicines in Singareni Hospital, stating that it is causing significant difficulties for workers and their families. Under the auspices of the management, the union submitted a petition to the hospital. Superintendent highlights the lack of essential medicines in the Ramakrishnapuram Singareni area hospital over the past few months. He pointed out that the crucial medications for chronic conditions such as heart disease, kidney issues, blood pressure, diabetes, vitamin D deficiency and calcium were unavailable not only in Ramakrishnapur but also in the Madhapuri as Mandamari KK Wine Dispensary. Satyanarayana criticized the management for claiming to allocate crores of rupees for workers' welfare while failing to ensure the basic supply of medicines. He demanded immediate action to resolve the shortage and protect the health of the working families. He also noted that even when medicines are prescribed for any entire month, patients are often given supplies that last less than 10 days. తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద భారీ పరిశ్రమైన సింగరేణి సంస్థ ప్రతి సంవత్సరం వేల కోట్ల టర్నోవర్తోని ఈరోజు ముందుకెళ్తున్న సంస్థలో గత 2 నెలలుంది కార్మికులకు సంబంధించిన హెల్త్కి సంబంధించిన టాబ్లెట్లు సప్లై చేయడంలో వైఫల్యం చెందింది. దీనిపై పలుమార్లు ఏఐటీసీ గుర్తింపు సంఘంగా మా సెంట్రల్ నాయకత్వం కూడా రిప్రజెంటేషన్ జరిగింది. లోకల్లో ఉన్నటువంటి మందమారిలకు సంబంధించిన బ్రాంచ్ నాయకులు పెద్ద నాయకులందరూ కూడా జిఎం గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. సీఎంఓ గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారంటే పైనుంచి రావడం లేదు, మెడిసిన్ ప్రాసెసింగ్ లేట్ అయిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. నిద్రపోతా ఉన్నారా సింగరేణి అధికారులను అడుగుతా ఉన్నా. మెడిసిన్ అయిపోతా అంటే బ్యాలెన్స్ ముందు తీసుకొని ఏమైపోయినాయి అని చెప్పి ముందస్తుగా మరి పరిస్థితి చేయాల్సిన అధికారులు ఇలా కార్పొరేట్లు ఉన్న మెడికల్ వాళ్ళు మెడికల్ దందా చేసుకొని పైసలు వసూలు చేసుకుంటే నిమగ్నమై ఉన్నారు. కానీ కార్మిక సంబంధించిన మెడిసిన్ విషయంలో ఈరోజు దృష్టి సారించకపోవడం వల్ల ఈరోజు మెడిసిన్ కొరత ఏర్పడ్డది. గత 3 నెలల నుండి పేషెంట్లకు మందులు సప్లై చేయడంలో యాజమాన్యం విఫలమైంది. కారణాలు ఏం చెప్పినా కార్మికులకు మందులు ఇవ్వడం లేదనేది వాస్తవం. ఇవాళ దీర్ఘకాలిక వ్యాధులు, బీపీ, షుగర్, హార్ట్ పేషెంట్లు ఉన్నటువంటి ఉద్యోగులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లలు ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉన్నది. దీన్ని పలుమార్లు